పటాన్ చెరువు పట్టణ పరిధిలోని ఆల్విన్ కాలనీలో ఉన్న బండ మల్లన్న భ్రమరాంబ మల్లికార్జున రేణుక ఎల్లమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించిన అధ్యక్షుడు పెద్ద గొల్ల మల్లేష్ యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గొల్ల యాదవ సంఘ పెద్దలు నిర్వహించారు. జాతర మహోత్సవానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకుని సభ్యులతో కలిసి సన్మానం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మదేవి ఆలయం అతి పురాతనమైనది, భక్తులకు కొంగు బంగారమై వెలిసినారు. ప్రతి కొత్త సంవత్సరం జనవరి మాసంలో మొదటి ఆదివారం రోజున జాతరను నిర్వహిస్తుంటారు. ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి దర్శించుకుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటారు. ప్రజలందరికీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆశీర్వాదం అష్టైశ్వర్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సపానాదేవ్, బండ్లగూడ కృష్ణ యాదవ్, నాగ మల్లేష్ యాదవ్, పలువురు నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు పట్టణంలో పెద్ద ఎత్తున పూర్వకాలం నుంచి ఇజిల్క బండలని ఈ ప్రాంతంలో మల్లన్న స్వామి జాతర రంగరంగ వైభవంగా పూర్వాల రైతులు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో పంటలు పండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని భక్తులు తీసుకునే వాదనకు అది కంటిన్యూగా చేస్తూ ఈరోజు ఈ మల్లన్న జాతర ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత భక్తులు కాకుండా చుట్టుపక్కల ప్రాంతం వచ్చిన భక్తులందరూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రాబో కాలంలో వర్షాలు పుష్కలంగా పడాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటాం. ప్రతి సంవత్సరము జనవరి 1వ వారంలో చేయడం జరుగుతుంది. సండే దీన్ని గత మా పూర్వీకులు మా ఫాదర్స్ నుంచి ఇట్లా మేము అంచెలుగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా సహాయం ఎవ్రీ ఇయర్ జాతర ఇంత అంచెలుగా గ్రాండ్గా చేయడం జరుగుతుంది.